దేవునికి స్తోత్రము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు ప్రభాకర్ గారికి, మరి నాకంటే ముందుగా మాట్లాడినటువంటి పీటర్పాల్ గారికి, ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి స్థానిక సేవకులు, స్థానిక సంఘానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలండి. చాలా కాలం తర్వాత మీ మధ్యకు రావడం, మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మంచి సబ్జెక్టుతో చాలా ఖర్చు పెట్టుకొని మీటింగ్ ఏర్పాటు చేశారు, అవునా కదా? మీటింగ్లు అంటే అంత ఆషామాషిగా అయ్యేవి కావండి. చాలా ఖర్చు ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది, ఎంతో ఇబ్బంది, రిస్కులు ఉంటాయి. మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతకాలం దాకా ఈ బాధ పోదు, అవునా కదా? ఇంత ఖర్చు పెట్టి మనం ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాం, ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం, ఒకసారి ఆలోచించండి. బ్రదర్ ఒక 9 సబ్జెక్టులు ఏర్పాటు చేశారు. కుటుంబాన్ని గురించి, అన్ని కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు అభివృద్ధి చెందాలి, క్షేమాభివృద్ధి చెందాలని చెప్పేసి అని వారి యొక్క ఆలోచన. వాస్తవమే, దేవుని ఆలోచన అదే. క్రైస్తవ కుటుంబాలు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు, అది అభివృద్ధి అనుకుంటున్నాం మనం. చాలామంది పిల్లలు ఉద్యోగాలు రావచ్చు, అది అభివృద్ధి అనుకుంటున్నాం. లేదా విదేశాల్లో స్థిరపడవచ్చు, అది అభివృద్ధి అనుకుంటున్నాం. ఇవన్నీ మనం చూసినప్పుడు ఎంతో సంతోషంగా వాళ్ళు గడపచ్చు, కానీ ఇదంతా అభివృద్ధి అనుకుంటున్నాం. కానీ ఇది అభివృద్ధి కాదు, అది మాత్రమే అభివృద్ధి కాదు అనేది గమనించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఒక విషయం ఆలోచన చేయండి. దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి మనస్సు ఉంది, దేవుని యొక్క నిత్య సంకల్పం ఉంది. ఆ సంకల్పానుసారంగానే సమస్తం సమకూడి జరగాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఉన్నటువంటి ఆలోచన మనం గుర్తెరిగితే, ఆ సంకల్పంలో మనం ఉంటే నిజంగా మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయండి. లేకపోతే అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. ఒకవేళ ఆర్థిక వనరులే అభివృద్ధి అని అనుకుంటే, ఏబు గారితో ఏబు భక్తులు, ఏబు యొక్క స్నేహితులు మాట్లాడుతున్నారు. ఏబు గ్రంథం 21వ అధ్యాయంలో 8 వచనాన్ని మనం చూసినట్లయితే మొదటి నుంచి చాలా విషయాలు మాట్లాడతాడు. వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా సాగుతుందో తెలియచేస్తూ 8వ వచనానికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నవి అంటూ కిందకు వచ్చిన తర్వాత ఏమన్నాడండి? వారి కుటుంబములో భయమేమీ ఉండవు. అంటే ఆర్థికంగా బలపడ్డటువంటి వాళ్ళకి ఇంకా భయం ఏముంటుందండి? భయం ఉంటుందా? దేవుని దండం వారి మీదకి రావట్లేదు. వారి గొడ్లు కూడా తప్పక సూలు కలుగుతున్నాయి అంట. ఇంకా దేవుని పిల్లల గొడ్లు అయినా సరిగా సూలు కలగట్లేదు, కానీ వాళ్ళ గొడ్లు కలుగుతున్నాయి అంట. వారి ఆవులు, ఇవన్నీ చెప్తూ 13వ వచనానికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళానికి దిగిపోతారు, జాగ్రత్త అన్నాడు. నువ్వు ఎంత అభివృద్ధి చెందినా, నీ కుటుంబం ఎంత ఉన్నతంగా ఉన్నా, నీ పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయినా, వాళ్ళు స్థానిక సితారాతో వాళ్ళు సంతోషగానం చేస్తూ నడుస్తున్నా, కానీ వాళ్ళ సంతానం అభివృద్ధి చెందుతున్నా, అది నిజంగా కుటుంబం అభివృద్ధి కాదు అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే కన్ను మూస్తే మనం పోయేది పాతాళానికి. కన్ను మూస్తే ఒక్క క్షణంలో పాతాళానికి దిగిపోతాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సరే, కుటుంబం అభివృద్ధి చెందడానికి లేదా కుటుంబం వృద్ధి చెందడానికి ఒకవేళ ఇదే వృద్ధి అనుకుంటే వాళ్ళు పాతాళానికి ఎందుకు వెళ్ళిపోవాలండి? ఇదే క్షేమం అనుకుంటే, కుటుంబం ఇదే క్షేమం అనుకుంటే, మరి బలపడుతున్నటువంటి కుటుంబాలు ఎందుకు పాతాళానికి దిగిపోవాలి? ఒకసారి మనసులో ఆలోచించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది మాత్రమే కాదు, ఆర్థికంగా బలపడటం మాత్రమే కాదు, లేదా కుటుంబంలో మనం సంతోషంగా ఉండటం మాత్రమే కాదు, కుటుంబంలో అభివృద్ధి చెంది ఇంతటితోనే నా అభివృద్ధి బాగుంది, ఇక నేను బాగా అభివృద్ధి చెందాను, నాకేం భయం లేదు అన్నట్టుగా ఉండటం కాదు. అలా ఉంటే
ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతాం. ఆ దిగిపోకుండా ఉండేటటువంటిదే నిజమైనటువంటి అభివృద్ధి, దేవుడు కోరుకునేది అనేది ఒకసారి ఆలోచించాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రాథమిక సూత్రాలు అని చెప్పేసి అని ఒక టైటిల్ పెట్టారండి. 5వ అంశం మన ప్రియులో కుటుంబం అభివృద్ధి చెందడానికి ప్రాథమిక సూత్రాలు అని చెప్పేసి అని పెట్టాడు. వాస్తవమండి, సూత్రాలు చాలా ఉన్నాయి బైబిల్ గురించి. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా కుటుంబాలు అభివృద్ధి చెందడానికి చాలా పుస్తకాలు రాయబడ్డాయండి. లోకంలో చాలా పుస్తకాలు రాయబడ్డాయి. ఎన్ని పుస్తకాలు రాయబడ్డా కానీ బైబిల్ కంటే మించినటువంటి పుస్తకం ఈ భూమి మీద ఏది లేదు అనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. చాలా మేధావులు పుస్తకాలు రాశారు, గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. ఇది ఈ సూత్రాలు పాటిస్తే కుటుంబం అభివృద్ధి చెందింది. ఈనాటికి యూట్యూబ్లో మనకు కనబడుతూనే ఉంటాయి. ఈనాటికి ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉంటారు, మీరు ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే మీ కుటుంబం అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి అని ఎన్నెన్నో సూత్రాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. కానీ ఇవన్నీ కాదు, కానీ ఎన్ని పుస్తకాలు రాయబడ్డా, ఎంతమంది మేధావులు చెప్పినా బైబిల్కి మించినటువంటి పుస్తకం ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదు అనేది గమనించాలని కోరుతూ ఉన్నాను. బైబిల్లో చాలా విషయాలు ఇప్పుడు మనకి ఉదయం ప్రభాకర్ గారు చదివినిపించారు. దేవుని ఏ తండ్రిని బట్టి కుటుంబము, ఈ భూమి మీద ఉన్నటువంటి కుటుంబం, మనుషులందరూ కూడా కుటుంబం అని పిలువబడుతుందో అది ఎపిసోడ్ రాసిన పత్రిక 3:14 కాబట్టి ఈ పత్రికలోని పౌలు గారు చెప్పాలనుకున్నటువంటిది ఏంటి అనేది గమనించాలని కోరుతూ ఉన్నాను. ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అన్నాడు. చాలండి. కాబట్టి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అని అన్నాడు. ఒక కుటుంబంలోనే ఏ తండ్రి అయితే ఉన్నాడో ఆ తండ్రిని బట్టి ఆ కుటుంబం పిలువబడిద్దండి. పలాని ప్రభాకర్ గారి కుటుంబం, పలాని ఆనందయ్య గారి కుటుంబం, పలాని జయరాజు గారి కుటుంబం, పలాని పీటర్ గారి కుటుంబం, విజయబాబు గారి కుటుంబం, ఇట్లా రకరకాలుగా అంటే ఏ తండ్రి అయితే ఉంటాడో ఆ తండ్రిని బట్టి పిలువబడుతుంది. ఈ కుటుంబాలన్నీ ఏ తండ్రిని బట్టి పిలువబడాలండి? తండ్రి అయినటువంటి దేవుణ్ణి బట్టి కుటుంబం అని పిలువబడాలి అనేది ఇక్కడ దేవుడు కోరుకున్నటువంటి విషయం. ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేయడంలో దేవునికి అనాదిలోనే ఏర్పాటు ఉందండి. దేవునికి ప్రణాళిక ఉంది. అదే ఎఫెసీ పత్రిక 3:8 తెలియజేస్తున్నాడు. చూడండి, 3:8 కలిసి ఉంటే చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, చూడండి, దేవునికి నిత్య సంకల్పం ఉంది. ఒక ప్రణాళిక చేశాడు, ఒక సంకల్పం చేశాడు. ఏంటది? చదవండి. నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించాడంట దేవుడు. చాలండి. కాబట్టి దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే సంఘము ద్వారానే నానా విధమైనటువంటి జ్ఞానము తెలియబడాలి. ఎవరి ద్వారా తెలియబడాలండి? సంఘము ద్వారా. అంటే దేవుని అనాది సంకల్పంలో సంఘం ఉంది. ఆ సంఘము ద్వారా ఈ కుటుంబాలు ఎలా అభివృద్ధి చెందాలో సంఘము ద్వారానే ఏ జ్ఞానమైనా, అది కుటుంబానికి సంబంధించిన జ్ఞానమైనా, లోకానికి సంబంధించిన జ్ఞానమైనా, మనం పరలోకం వెళ్ళడానికి కావలసినటువంటి ఏ జ్ఞానమైనా సంఘము ద్వారానే తెలియబడాలనేది దేవుని యొక్క ఆలోచన. అదే ఎఫెసీ పత్రిక 3:21 మనం చూసినట్లయితే 3:21 చూడండి. మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవుని క్రీస్తు యేసు మూలముగా, సిస్టర్ గారు జాగ్రత్త చూడండి, సంఘములలో అని ఉంది, సంఘములో అని ఉంది, సంఘములో ఏకవచనం. కాబట్టి సంఘములో ఏమన్నాడు? తరతరములు సదాకాలము దేవునికి మహిమ కలుగునుగా ఆమేన్ అన్నాడు. అంటే దేవునికి నిత్య సంకల్పం సంఘం ఉంది. ఆ సంఘం ద్వారానే లోకానికి జ్ఞానం తెలియబడాలి.
లోకానికే కాదు, పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకి, అధికారులకు కూడా ఈ సంఘం ద్వారానే జ్ఞానం తెలియబడాలి. తర్వాత ఆ సంఘం ద్వారానే దేవునికి తరతరాలు మహిమ రావాలి. కాబట్టి సంఘానికి దేవుడిచ్చినటువంటి ఇంపార్టెన్స్, సంఘానికి దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యత, ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు అని అంటే సంఘము కొరకే సమస్తం చేస్తున్నాడు. సంఘం కొరకే సమస్తాన్ని చేశాడు. ఎప్పుడో ఆలోచన చేశాడు. జగత్పునాది వేయబడక ముందే సంఘానికి వచ్చినటువంటి ఆలోచన ఉంది. ఆ సంఘంలోనే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం ఉంచాలని చెప్పేసి దేవుని యొక్క ఆలోచన. అదే ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 3వ వచనంలోని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడట. కాబట్టి క్రీస్తు యేసులో అంటే సంఘము ద్వారా, అనగా క్రీస్తు యేసు ద్వారా సమస్తము అంటే దేవునికి కావాల్సినటువంటి, అంటే మానవులకు కావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పేసి అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి అక్కడ మీరు మనసులో ఉంచుకోండి, సంఘము ద్వారానే దేవుడు నానా విధమైనటువంటి జ్ఞానాన్ని నేర్పుతాడు. సంఘము ద్వారానే దేవుడు మహింపరచబడతాడు. కాబట్టి ఆ సంఘంలో ఉండేటటువంటి కుటుంబాలు, ఆ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు మరి ఆ తండ్రిని బట్టి కుటుంబంగా పిలువబడుతూ ఆ కుటుంబాలు ఎలా ఉండాలో చాలా విషయాలు ఇక్కడ ఈ గ్రంథంలో మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడే చాలా చాలా విషయాలు మనకి బైబిల్ గ్రంథంలోనే చాలా విషయాలు చెప్పడం జరిగింది. అన్ని చెప్పుకోవడానికి మనకి వీలు పడదు. కానీ ఒక్క విషయాన్ని మీరు ఆలోచన చేయండి. యేసుప్రభు ఉన్నప్పుడు ఒక మంచి సూత్రం చెప్పాడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. దీన్ని కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరెదరో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రం కూడా చెప్తుందంట. ప్రవక్తలు కూడా ఉపదేశించారంట దీన్నే. గోల్డెన్ సూత్రం అంట దీన్ని, బంగారు సూత్రం. అర్థమైందండి? బంగారు సూత్రం. మనుషులు మీకు ఏమి చేయవలననే మీరు కోరుదురో అలాగుననే మీరు వారికి చేయండి. చాలా ఇది చాలా చెప్పడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి, కానీ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుందండి. అవునా కదా? మనం ఏదో కావాలని కోరుకుంటాం. నాకు ఇలా చేస్తే బాగుంటుంది, నాకు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం ఎన్నెన్నో కోరికలు కోరుకుంటాం. కానీ మనం అది చేయడానికి ఇష్టపడడం, చేయలేం, చేసే పరిస్థితులు లేవు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు చెప్పినటువంటి ఈ సూత్రాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి సూత్రం అండి. అనేకమైనటువంటి మేలులు మనం కావాలని కోరుకున్నప్పుడు మనం కూడా అదే చేసేవారుగా ఉండాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. మనం ఏదైతే ఆశిస్తామో దాన్నే మనం చేయాలి. యేసుప్రభు చెప్పినటువంటిది చాలా అద్భుతంగా చెప్పాడండి. నిజంగా ఈ ప్రపంచంలో ఎంతోమంది బోధించారు, కానీ మనల్ని మనమే ఆలోచించేటట్టుగా, మనకై మనమే ఆలోచించే విధంగా బోధించినటువంటి బోధకుడు ఒక యేసుప్రభు తప్ప ఈ భూప్రపంచంలో ఎవరూ లేరండి. ఆయన బోధించినట్టుగా ఎవరు బోధించలేదు. ఆయన చెప్పినట్లుగా ఎవరు చెప్పలేదండి. నిజంగా ఆయన చెప్పినటువంటి ప్రతి మాట అద్భుతం, ప్రతి మాట అద్భుతం అండి. నేను ఒకసారి ఖమ్మం నుంచి వస్తూ ఒక కారులో ఎక్కానండి. ఒక ఆయన కారులో ఉన్నటువంటి ఆయన బ్రాహ్మణుడు. ఆయన నాతో ఏమన్నాడంటే, సరే మీరేం చేస్తారండి అన్నాడు. ఇట్లా నేను దేవుని సేవ చేస్తానండి అని చెప్పేసి అన్నా. చాలా మంచిదండి, చాలా సంతోషం అన్నాడు. నాకు యేసుప్రభు అంటే ఇష్టమే అన్నాడు. సరే మంచిదండి అన్నాను. సరే ఇలా మా సంభాషణ కొనసాగుతూ వచ్చిన తర్వాత కొంత దగ్గరకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఆయన ఒక విమర్శ స్టార్ట్ చేశాడు. ఏదేదో చెప్తారు నేను చాలా ప్రసంగాలు వింటున్నా, కానీ యేసుప్రభు చెప్పినటువంటి ఒక్క విషయాన్ని 1 సంవత్సరం రోజులు బోధించి చూడండి అన్నాడు ఆయన. ఒక్క విషయాన్నే 1 సంవత్సరం బోధించండి, మీ సంఘంలో చాలా మార్పు వచ్చింది అన్నాడు.
అంటూ ఆయన ఏమన్నాడంటే, యేసుప్రభు చెప్పినటువంటి సూత్రంలోనే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అన్నాడు యేసుప్రభు గారు. అవునా కదా? ఎంత అద్భుతమైన సూత్రం అండి ఇది. నిజంగా బైబిల్ అంతటికీ ఆధారం అదే కదా. నిన్ను వలె నీ పొరుగువాడు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మనకు పొరుగు వాళ్ళు అయితే, వాళ్ళని మనం ప్రేమించుకున్నట్టుగా వాళ్ళని ప్రేమించగలిగితే ఏమండి, అది కుటుంబ విషయంలో కూడా, కుటుంబ విషయంలో కూడా, అక్కడ లోకల విషయంలో కాదు, కుటుంబ విషయంలో కూడా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించగలిగితే, ప్రేమించేటట్టుగా నీకు అర్థమైంది, ప్రేమించడం అనేది నీకు అర్థమైంది, నీ సంఘానికి అర్థమైంది. 1 సంవత్సరం రోజులు బోధ చేసి చూడు యేసుప్రభు బోధ ఒక విలువేంటో, ఆయన మాట యొక్క విలువేంటో మీకు అర్థమైంది అన్నాడు. వాస్తవమే. కానీ ఇప్పుడు చెప్పింది మళ్ళీ తర్వాత ఇంకొక ప్రసంగికుడు అదే చెప్పాడు అనుకోండి, మీరు ఎలా ఉంటారండి? మళ్ళీ చెప్పింది చెప్పిండు అంటారు. అవునా కదా? కానీ మరి అంటే ఆయనకు అలా అనిపించింది. వాస్తవమే, అది కూడా వాస్తవం అండి. ఎందుకనంటే అది చేయలేకపోతున్నాం, మనం ప్రేమించలేకపోతున్నాం. ఎవరిని ప్రేమించగలుగుతున్నాం అండి? భార్యని ప్రేమించాలని ఉంది, ప్రేమించగలుగుతున్నావా? భర్తకు లోబడాలని ఉంది, లోబడగలుగుతున్నావా? ఏమంటే ఇందాక ఐక్యత గురించి చెప్పారు. ఇద్దరు ఒక్కటే ఆలోచనతో ఉండాలని చెప్పేసి అన్నాడు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? ఏమండి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? చెప్పడమే కానీ చెప్పింది మనం చేస్తున్నావా? లేదా భార్య చెప్పింది భర్త చేస్తున్నాడా, భర్త చెప్పింది భార్య చేస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబాల్లో చాలా అంటే యేసుప్రభు చెప్పినటువంటి చిన్న చిన్న సూత్రాలు అనుకుంటాం మనం. చిన్న మాటే కదా, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించండి, చిన్నదే కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దాన్ని విడిచిపెట్టలేదు, దాన్ని పాటించలేనటువంటి స్థితిలో ఉన్నాం. నిజంగా చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడండి. ఇంకా యేసుప్రభు చెప్పినటువంటి మాటల్లో మరొక మాట ఏంటంటే, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు. యోహాను సువార్త 14:27 వచ్చినవండి. యోహాను సువార్త 14:27 వచ్చిన చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అరే, మనసులోనే శాంతి లేదు, మన ఆలోచనలో శాంతి లేదు, మన ప్రవర్తనలో శాంతి లేదు, ఉందండి. మరి యేసుక్రీస్తు నమ్ముకున్నాం మనం, క్రైస్తవ కుటుంబాలకు క్షేమం కావాలనుకుంటున్నాం మనం. ఎంతో ఆశపడి ఈ మీటింగ్లు ఏర్పాటు చేస్తే కొంతమంది క్షేమంగా కుటుంబాలు తయారవుతాయి అనుకుంటున్నాం మనం. మరి శాంతి ఉందండి? మనసులో ఉందా శాంతి? ఉందండి. నిజంగా శాంతిని గురించి సామెతలో ఒక అద్భుతమైనటువంటి సామెత ఉందో చూడండి. 16:32 చూడండి. 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. శాంతము అనేది ఉంటే, శాంత గుణం ఉంటే వాడు పరాక్రమశాలి కంటే గొప్పవాడటండి. పట్టణం పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకొనగలిగాడు శ్రేష్ఠుడు. మనసును పట్టుకుంటే చాలు, అంటే మనసును శాంతంగా ఉంచుకుంటే చాలండి. శాంతంగా ఉంచుకోలేనటువంటి పరిస్థితి క్రైస్తవుడు, జరిగిన సంఘటన ఇది. ఒక క్రైస్తవుడు తండ్రిని పాతిపెట్టి వస్తున్నాడు. తండ్రిని పాతిపెట్టి వచ్చేటప్పుడు వాళ్ళు బాధాకరమైనటువంటి స్థితిలో ఉంటారు. అవునా కదా? కుటుంబ సభ్యులు ఎవరైనా పోతే బాధలు ఉంటాయా, ఉండవా? కానీ ఆ మీదుగా ఒక కారు వెళ్తుంది, కొంచెం స్పీడ్గా వెళ్తుంది. ఒక చోట జరిగినటువంటి విషయం అది. ఈడు ఆ స్థితిలో ఉండి, తండ్రిని పాతిపెట్టి వచ్చేటటువంటి స్థితిలో ఉండి కూడా వీడు దురుసుగా మాట్లాడాడు. రైట్ అన్నాడు. ఆ కారుడు కోపం వచ్చింది, ఆగిండు, దిగిండు. ఏమైందండి? ఇద్దరు ఘర్షణలు పడ్డారు. అది కొట్లాటకు దారి తీసింది. ఆ ఊరు ఈ ఊరు గొడవలు అయినాయి. 60 మంది వచ్చారు. ఏమండి? 60 మంది చచ్చిపోయారండి. అంటే చిన్న కారణం. వీడు క్రైస్తవుడు కాదా అంటే క్రైస్తవుడు. ఏది శాంతం? ఏదండి శాంతం? ఏదండి? యేసుప్రభు ఏం చెప్పాడు? నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. కుటుంబాల్లో పరిస్థితి అదే, బయట పరిస్థితి అదే. కుటుంబంలో శాంతి లేదు, బయట శాంతి లేదు. ఇవన్నీ ప్రాథమిక సూత్రాలు కావా? మన కుటుంబాలు క్షేమంగా ఉండడానికి ప్రాథమిక సూత్రాలు కావండి? అవునా కదా? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని యేసుప్రభు చెబితే, యేసుప్రభు అడుగుజాడల్లో నడిచేటటువంటి మన దగ్గర శాంతి లేకపోతే ఎవరు మారతారండి? కుటుంబాలు ఎలా క్షేమాభివృద్ధి చెందుతాయి?
తండ్రిగా నీ మాదిరి ఏది? నువ్వు శాంతిని అనుగ్రహిస్తుంటే, నువ్వు శాంతిగా ఉంటే ఆ శాంతిని చూసినటువంటి భార్య మారొచ్చు, ఆ శాంతిని చూసినటువంటి పిల్లలు కూడా రేపు ఇదిగో మా నాన్న ఎంత శాంతంగా ఉన్నాడు, మా డాడీ ఎంత శాంతంగా ఉన్నాడు కాబట్టి అది యేసుప్రభుని ఫాలో అవుతున్నాడు కాబట్టి నేను కూడా ఫాలో కావాలనేటటువంటి ఆలోచన వచ్చేసిద్దండి. కాబట్టి నిజంగా యేసుప్రభు చెప్పినటువంటి మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు అంటే, ఎంత శాంతికరమైనటువంటి మాటలు అంటే, ఆయన శాంతినే మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఆయన చెప్పినటువంటి బోధ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, కానీ అది చేయలేకపోతున్నాం, శాంతిగా ఉండలేనటువంటి పరిస్థితి. కాబట్టి కుటుంబాలు ఈరోజు అభివృద్ధి చెందలేకపోతున్నాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం విన్నటువంటి యేసుక్రీస్తు మాటల్ని కొన్నైనా మన మనసులో ఉంచుకుందాం, కొన్నైనా ఖచ్చితంగా ఇది పాటించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో నా పొరుగువాడిని ప్రేమించాలి, ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా నా పొరుగువాడిని ప్రేమించాలి. నేను 3 విషయాలు చెప్పానండి, ఎక్కువ చెప్పట్లేదు. ఒకటే, మనసుల నుంచి నువ్వు ఏది కోరుకుంటావో అది చేయడానికి ప్రయత్నం చేయి, అది అద్భుతమైనటువంటి సూత్రం. కాబట్టి మనుషులను ప్రేమించడం నేర్చుకో. నువ్వు ప్రేమించడం నేర్చుకుంటే తర్వాత వాళ్ళు కూడా అలవాటు అవుతారు, అది అప్పుడు క్షేమాభివృద్ధి జరిగింది. ముఖ్యంగా క్రైస్తవుడు శాంతి నేర్చుకోవాలి. శాంతి, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ఇదిగో అలాంటి సభ్యులు ఉన్నటువంటి కుటుంబాలు కావాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కుటుంబాలు సంఘంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ సంఘాలు దేవునికి ఇష్టమైనటువంటి సంఘాలు, ఆ సంఘాలు అలాంటి సంఘాలు ఉంటే, అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి, అలాంటి కుటుంబాలు ఉన్నటువంటి సంఘం ఉంటే ఆ సంఘము ద్వారా దేవుడు నానా విధమైనటువంటి జ్ఞానం, పరలోకంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ జ్ఞానము తెలియబడాలని కోరుకుంటున్నాడు. ఆ సంఘము ద్వారా దేవుడు ఎంతగానో మహిమ పొందాలని ఆయన ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము అది ఇప్పుడు తెలియబడాలని దేవుడు ఉద్దేశించాడు. అంత మాత్రమే కాదు, సంఘం ద్వారానే తరతరాలు ఆయనకి మహిమ రావాలని కోరుకుంటున్నాడు. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయొచ్చు, నేను ప్రార్థన చేయొచ్చు, కానీ అలా వచ్చేటటువంటి మహిమని దేవుడు ఇష్టపడలేదు. సంఘము ద్వారా వచ్చేటటువంటి మహిమను ఇష్టపడుతున్నాడు. సంఘము ద్వారా ఆయన మహిమ కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ సంఘములో, ఆయన కోరుకున్నటువంటి సంఘంలో నువ్వు ఉండి ఆయన కోరుకున్నట్లుగా యేసుప్రభు చెప్పినటువంటి బోధ ప్రకారం కనీసం కొన్ని సూత్రాలను మనం పాటిస్తే ఒక్క సూత్రం నీ జీవితాన్ని మార్చేసింది. ఒక్కటి చాలు. ఆయన అన్నట్టుగా ఆయన బ్రాహ్మణుడు అయితే అవ్వచ్చు, కానీ మంచి విషయాన్ని గమనించాడు. ఆయన ఒక మంచి ఆలోచన గమనించాడు. వాస్తవంగా పొరుగువారిని ప్రేమించడం నేర్చుకుంటే అందరూ ఆ ప్రేమలోకి వచ్చేస్తారండి. నిజంగా ఎదుటి వాళ్ళు ఏదైతే మనం కావాలని కోరుకుంటామో అదే మనం చేసే విధంగా ఉంటే అందరూ ఈ క్రైస్తవం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు. ఆయన శాంతిని మనకు అనుగ్రహించి వెళ్ళాడు కాబట్టి ఆ శాంతి మన దగ్గర వాళ్ళు చూడగలిగినప్పుడే నిజంగా క్షేమాభివృద్ధి అనేది మన కుటుంబాల్లో ఉంటుంది. బయట అనేకులు ఆ శాంతిలోకి వచ్చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి సమయానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.